బహుశా జగన్ నుంచి వచ్చినటువంటి ఆత్మవిమర్శ లాంటిది ఏదన్నా ఉంటే, నేను కొంత పొరపాటు చేశాను అనేది ఒక లోపం జరిగింది అని చెప్పడం ఏదైనా జరిగిందంటే ఇదే మొదటిసారి. ఇప్పటివరకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు తప్పులు, లేకపోతే వాళ్ళ మోసాలు, సూపర్ హోక్స్ ఇట్లాంటివి తప్ప మనలో కూడా పొరపాటు ఉంది అనే మాట ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు దెబ్బతింటానికి అవతలి వాళ్ళ యొక్క గొప్ప కంటే తమ తప్పిదాలు ప్రధానంగా దారితీస్తుంటాయి. అందులో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దూరం అవ్వటం ఒకటైతే, అసలు కార్యకర్తలకే దూరం అవటం. ఎవరైతే వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్ళ ఓట్లు రాబట్టడంలో కానీ, మద్దతు నిలబెట్టడంలో కానీ ముఖ్య పాత్ర వహించాలో ఆ కార్యకర్తలకే దూరం అయిన తర్వాత ఇంకేం జరుగుతుంది? కార్యకర్తలకు దూరము, శాసనసభ్యులు, జిల్లాల పార్టీ నాయకులు వీళ్ళంతా వచ్చినప్పుడు వాళ్ళని కలవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదేదో ఊరికనే జరగలేదు. జగన్ చుట్టూ ఒక వలయం ఏర్పడింది. ఒక కాకసనో లేకపోతే కోటరీ అంటుంటారు కదా, ఈ కోటలోకి మమ్మల్ని పోనివ్వలేదు అని. ఎవరో అంటే వేరే విషయం, విజయసాయి రెడ్డి లాంటి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా మాకు పూర్తిగా ఇవన్నీ కలుసుకునే అవకాశం లేదు అని వాళ్ళే చెప్తుంటే, అలాగే ఆ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపెడితే తప్ప మాకు అక్కడ మోక్షం లభించేది కాదు అన్న పద్ధతిలో మాట్లాడితే, అంటే ఎంతో ఒక పెద్ద వలయం, ఒక గోడ నాకు కార్యకర్తలకు మధ్య ఏర్పడింది అనే అంశాన్ని ఏదో ఒక భాషలో జగన్ అంగీకరిస్తున్నారు అన్నమాట.